సంభవామి యుగే యుగే భగవద్గీతలో ఒక శ్లోకం ఇది. ధర్మాన్ని రక్షించడానికి, మంచివారిని కాపాడడానికి, చెడు శక్తులను నాశనం చేయడానికి ప్రతి యుగంలో నేను పుడుతూనే ఉంటాను అని దీని అర్థం. అయితే స్పోర్ట్స్ లోను సంభవామి యుగే యుగే, క్రీడలలో కూడా అదే ఉంది. ప్రతి జనరేషన్ లో ఒక ప్లేయర్ వస్తాడు, ఆటని తిరగరాస్తాడు. అతడు కేవలం బరిలో దిగడం మాత్రమే కాదు, ఆటని రీడిఫైన్ చేస్తాడు. స్పోర్ట్స్ లో రూల్స్ ఎవరు ఫాలో అవుతారో వాళ్ళు ప్లేయర్స్, కానీ ఆ రూల్స్ మార్చి కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసే వాళ్ళనే లెజెండ్స్ అవుతారు. బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ T20 క్రికెట్ గేమ్ ఆట తీరునే మార్చేస్తున్నాడు. చిచ్చర్ పిడుగు వైభవ్ సూర్యవంశీ క్రీజ్ లోకి వచ్చాక వేచి చూడడం లేదు, సెటిల్ అవ్వడం లేదు. ఫస్ట్ బాల్ నుంచే బంతిని స్టాండ్స్ లోకి పంపిస్తున్నాడు. 15 ఏళ్ల వయసులో సంచలనాలు సృష్టిస్తున్న ఈ బుడ్డోడు IPL 2026 లో బౌలర్లకు నరకం చూపెడుతున్నాడు. వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్ల బౌలింగ్ చేస్తున్నా ఎలాంటి బెరుకు లేకుండా స్టాండింగ్ సిక్సర్స్ తో స్టేడియంలో రీసౌండ్స్ తెప్పిస్తున్నాడు. బీహార్ లోని సమస్తీపూర్ కు చెందిన ఈ పాలబుక్కల బాలుడు IPL సెన్సేషన్ గా మారాడు. నిజం చెప్పాలంటే ఈ బుడ్డోడు ఆడేది నిజమని కూడా చాలా మందికి అనిపించదు. T20 క్రికెట్ లో ఓ 14-15 ఏళ్ల బుడ్డోడు ఇలా ఎలా వాదగలుగుతున్నాడు అనే డౌట్ అందరికీ వస్తుంది. స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ని వదలడం లేదు, ఆసీస్ పేస్ బౌలర్ జోస్ హెజల్వుడ్ ని వదలడం లేదు, వరల్డ్ ఫేమస్ బుమ్రాని చితకొట్టాడు ఈ బుడ్డోడు. ఆర్సీబీతో మ్యాచ్ లో హేజల్వుడ్ ఓవర్ లో వరుసగా 3 బౌండరీలతో పాటు ఒక సిక్సర్ బాది 19 పరుగులు రాబట్టాడు. వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్ అయిన హేజల్వుడ్ బౌలింగ్ లో కూడా ఈ రేంజ్ లో వైభవ్ ఆడడంతో ఆర్సీబీ టీం అంతా స్టన్ అయ్యింది. ఇక ముంబైతోనూ బుమ్రా బౌలింగ్ లో ఫస్ట్ బాల్ లోనే భయం లేకుండా సిక్సర్ బాదాడు. అదే ఓవర్ లో మరో సిక్సర్ దంచాడు. దెబ్బకు బుమ్రా నవ్వడం మినహా ఏం చేయలేకపోయాడు. తనకు బౌలర్ ఎవరన్నది కనిపించదని, కేవలం తన దగ్గరికి వచ్చే బాల్ మాత్రమే కనిపిస్తుందని చెబుతున్నాడు వైభవ్. చెప్పినట్లుగానే చేస్తున్నాడు. వైభవ్ ఫస్ట్ బాల్ నుంచే వీరబాదుడు బాదుతున్నాడు. బౌలర్ ఎవరైనా సరే ప్రతి బంతిని బాది వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలన్న స్పష్టమైన ఉద్దేశంతోనే అతడు బరిలోకి దిగుతున్నాడు. కానీ క్రికెట్ లో ఒక స్ట్రాటజీ ఉంటుంది. మొదట బ్యాట్స్మెన్ సెట్ అవ్వాలి, తర్వాత బాదుడు అనే రూల్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ రూల్స్ అన్ని బ్రేక్ చేస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఫస్ట్ బాల్ నుంచే ఉతుకుతున్నాడు, క్రికెట్ ఆటనే కొత్తగా మార్చేస్తున్నాడు. అందుకే వైభవ్ ఓ సాధారణ బ్యాట్స్మెన్ కాదు, క్రికెట్ కు కొత్త వెర్షన్. ఫియర్లెస్ క్రికెట్ వైభవ్ స్టైల్ ఒక మెసేజ్ ఇస్తుంది. ప్లే సేఫ్ కాదు, ప్లే టు డామినేట్. సాధారణంగా క్రికెట్ లో T20 అంటేనే ధనాధన్, కానీ ఇది T20 జనరేషన్ లో కొత్త స్టాండర్డ్ సెట్ చేస్తున్నాడు వైభవ్. ధనాధన్కే ధనాధన్ చూపిస్తున్నాడు. మిగతా ప్లేయర్లు మహా అయితే 180 స్ట్రైక్ రేటుతో ఆడితే ఆహా ఓహో అంటున్న పరిస్థితిలో దాదాపు 250 స్ట్రైక్ రేటుతో దంచుతున్నాడు వైభవ్. మొదట టెస్ట్ క్రికెట్ ఉండదు, తర్వాత 50-50 వన్డే ఫార్మాట్ వచ్చింది, దాని తర్వాత T20 వచ్చింది. వైభవ్ దెబ్బకు రానున్న రోజులు T10 క్రికెట్ ఆడాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడే వేదికపై 15 ఏళ్ల కుర్రాడు ఇదంతా చేయడం నిజంగా అద్భుతం. అంతేనా, వైభవ్ సూర్యవంశీ ఆట తీరునే మార్చేస్తున్నాడు. సంభవామి యుగే యుగే అన్నట్లుగా ప్రతి జనరేషన్ లో ఒక ప్లేయర్ వస్తాడు, ఆటను తిరగరాస్తాడు. ఇలా తమ ఆటతో, టాలెంట్ తో స్పోర్ట్స్ గేమ్ ని మార్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకసారి మన స్పోర్ట్స్ హిస్టరీలో చూసుకున్నట్టయితే చాలా మంది ఆటలో కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వరల్డ్ స్పోర్ట్స్ హిస్టరీలో ప్రతి స్పోర్ట్స్ లో ఎవరో ఒకరు వచ్చి గేమ్ ని రీడిఫైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వారు స్పోర్ట్స్ వరల్డ్ లోనే లెజెండ్స్ గా మారారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ లో తీసుకున్నట్లయితే లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, వీరిద్దరు ఫుట్బాల్ ఆట తీరునే మార్చేశారు. ఫస్ట్ మెస్సీ గురించి చూద్దాం. ఫుట్బాల్ లో చాలా మంది గొప్ప ఆటగాళ్లు వచ్చారు, కానీ మెస్సీ వచ్చాకే ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. గేమ్ అంటే జస్ట్ గెలవడం మాత్రమే కాదు, చూడడానికి కూడా అందంగా ఉండాలన్న ఫీలింగ్ తీసుకొచ్చింది మెస్సీనే. గేమ్ ని ఆర్ట్ గా మార్చాడు. బాల్ కంట్రోల్ అంటే ఏమిటో కొత్తగా చూపించాడు. చిన్న స్పేస్ లో కూడా డిఫెండర్లను దాటేసే మ్యాజిక్ చేయగలడు మెస్సీ. మెస్సీ డ్రిబ్లింగ్ చేశాడంటే డ్యాన్స్ చేసినంత రిథమింగ్ గా ఉంటుంది. మెస్సీ ఫిజికల్ గా పెద్ద ప్లేయర్ కాదు, కానీ ప్రపంచంలోనే బెస్ట్ అయ్యాడు. మెస్సీ గోల్స్ మాత్రమే కొట్టలేదు, గేమ్ కు బ్యూటీని మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాడు. క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ని పవర్ అండ్ పర్ఫెక్షన్ గా మార్చిన మెషన్ రొనాల్డో. ఫుట్బాల్ లో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది, కానీ రొనాల్డో మాత్రం టాలెంట్ కంటే హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశాడు. ఫుట్బాల్ గేమ్ లో ఫిజికల్ ఫిట్నెస్ ని పీక్ లెవెల్ కి తీసుకెళ్లాడు రొనాల్డో. స్పీడ్, పవర్, జంప్ ఇవన్నీ ఒక ప్లేయర్ లో కంబైన్ అవ్వడం రేర్, కానీ రొనాల్డో ఈ కాంబినేషన్ ప్లేయరే. రొనాల్డో హెడర్ కొడితే డిఫెండర్లు చూస్తూ ఉండాల్సిందే. అతని గేమ్ ని అథ్లెటిక్ బాటిల్ గా మార్చాడు. స్ట్రైకర్ రోల్ కే కొత్త డెఫినేషన్ తెచ్చాడు రొనాల్డో. రొనాల్డో రాకముందు స్కిల్ ప్లస్ టాలెంట్ ఉంటే చాలు, కానీ రొనాల్డో వచ్చాక ఫిట్నెస్ ప్లస్ డెడికేషన్ ప్లస్ డిసిప్లిన్ కూడా ఇంపార్టెంట్ అని కొత్త రూల్స్ సెట్ చేశాడు. ఇప్పుడు ప్రతి ప్లేయర్ జిమ్, ఫిట్నెస్ పై ఫోకస్ పెంచేలా చేశాడు రొనాల్డో. బాస్కెట్ బాల్
బాస్కెట్బాల్లో మైకేల్ జోర్డాన్. బాస్కెట్బాల్ ని గ్లోబల్ ఫెనామినన్ గా మార్చిన లెజెండ్ మైకేల్ జోర్డాన్. బాస్కెట్బాల్ జోర్డాన్ కంటే ముందు కూడా ఉంది, కానీ జోర్డాన్ వచ్చిన తర్వాతే బాస్కెట్బాల్ అనేది ఒక గేమ్ కాదు, ఒక కల్చర్ అయ్యింది. గాల్లో ఎగిరే డక్స్, క్లచ్ షాట్స్, లాస్ట్ సెకండ్ వరకు కూడా గేమ్ ని మార్చే మెజిషియన్ గా మారాడు జోర్డాన్. జోర్డాన్ ఆడిన తర్వాతే బాస్కెట్బాల్ గ్లోబల్ బ్రాండ్ అయ్యింది. జోర్డాన్ ఒక ప్లేయర్ మాత్రమే కాదు, ఒక యుగం, ఒక ఇన్స్పిరేషన్ అంతే. ఉసేన్ బోల్ట్. అథ్లెటిక్స్ లో స్ప్రింటర్స్ చాలా మంది ఉన్నారు, కానీ బోల్ట్ వచ్చిన తర్వాతే స్ప్రింటింగ్ అంటే పరిగెత్తడం మాత్రమే కాదు, ప్రపంచం చూడాల్సిన షోగా మారింది. దట్ ఈస్ ఉసేన్ బోల్ట్. ఉసేన్ బోల్ట్ స్పీడ్ కు కొత్త డెఫినేషన్ ఇచ్చాడు. 100 మీటర్స్, 200 మీటర్స్ అన్ని కూడా ఈ చీతావే. బోల్ట్ గెలిచాడు అనే దానికంటే మిగతా వాళ్ళను వెనక్కి నెట్టేశాడు అనడం బెటర్. డామినేషన్ అంటే ఇదే అని ప్రపంచానికి చూపించిన లెజెండ్ ఉసేన్ బోల్ట్. స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు కంట్రోల్లో ఉండడం బోల్ట్ స్టైల్. అంతేనా, చివర్లో కూడా స్మైల్ తో ఫినిష్ చేయడం బోల్ట్ స్టైల్. ఒలింపిక్స్ లో వరుస గోల్డ్ మెడల్స్ కొట్టిన బోల్ట్ వరల్డ్ రికార్డ్స్ బద్దలు కొట్టి కొత్త రికార్డ్స్ సెట్ చేశాడు. బోల్ట్ కు ముందు 100 మీటర్స్ అంటే టైం, టెక్నిక్, కానీ బోల్ట్ తర్వాత 100 మీటర్స్ అంటే స్పీడ్ ప్లస్ సో ప్లస్ ఆటిట్యూడ్ గా మార్చాడు. ఉసేన్ బోల్ట్ కేవలం పరిగెత్తలేదు, ఈ భూమండలం మీద మనిషి ఎంత వేగంగా పరిగెత్తగలడో ప్రపంచానికి చూపించాడు. స్విమ్మింగ్ లో మైకేల్ ఫెల్ప్స్ ఒక వ్యక్తి ఎంతవరకు డామినేట్ చేయగలడో ప్రపంచానికి చూపించాడు. స్విమ్మింగ్ లో చాలా మంది ఛాంపియన్స్ వచ్చారు, కానీ ఫెల్ప్స్ వచ్చిన తర్వాతే ఒక విషయం క్లియర్ అయింది. మనిషికి లిమిట్స్ అనేది మనం పెట్టుకున్నది మాత్రమే అని. మైకేల్ ఫెల్ప్స్ ఆ లిమిట్స్ అన్నిటినీ బద్దలు కొట్టాడు. రికార్డ్స్ అంటే రికార్డ్స్ కాదు, ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఒలింపిక్స్ లో అత్యధిక మెడల్స్ 28, అందులో గోల్డ్ మెడల్సే 23. ఒక ఒలింపిక్స్ లో రికార్డ్ స్థాయిలో గోల్డ్ మెడల్స్ కొట్టిన ఏకైక ప్లేయర్ మైకేల్ ఫెల్ప్స్ మాత్రమే. డామినేషన్ అంటే ఇదే అని చూపించిన వ్యక్తి మైకేల్ ఫెల్ప్స్ మాత్రమే. స్విమ్మింగ్ అనే స్పోర్ట్స్ కి గ్లోబల్ ఫోకస్ తెచ్చిన ప్లేయర్ ఫెల్ప్స్. రోజర్ ఫెదరర్. టెన్నిస్ ని ఆర్ట్ గా మార్చిన లెజెండ్. టెన్నిస్ లో గ్రేట్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు, కానీ ఫెదరర్ వచ్చిన తర్వాతే టెన్నిస్ ఆడడం కాదు, చూడడం ఒక అనుభవంగా అందరికీ మారింది. టెన్నిస్ గేమ్ ని ఎలిగెన్స్ గా మార్చాడు. షాట్స్ లో స్మూత్నెస్, మోషన్ లో గ్రేస్, ఎఫర్ట్ లేకుండా ఆడుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఫెదరర్ ప్లే అంటే పవర్ కాదు, ప్యూర్ బ్యూటీ. ఫోర్ హ్యాండ్ క్లాస్, బ్యాక్ హ్యాండ్ కంట్రోల్, నెట్ ప్లే, సర్వ్, ప్రతి విభాగంలో బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. పర్ఫెక్ట్ ప్లేయర్ అనే ఫీలింగ్ తీసుకొచ్చాడు ఫెదరర్, అది కూడా ఎఫర్ట్లెస్ డామినెన్స్ తో. టెన్నిస్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్న అందరికీ కూడా రోజర్ ఫెదరర్ ఫేవరెట్ ప్లేయరే. ఫెదరర్ కి ముందు టెన్నిస్ అంటే పవర్ ప్లస్ ర్యాలీస్, ఫెదరర్ వచ్చిన తర్వాత టెన్నిస్ అంటే స్టైల్ ప్లస్ టెక్నిక్ ప్లస్ ఎలిగెన్స్. ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్స్ మాత్రమే గెలవలేదు, టెన్నిస్ ఎలా అందంగా ఆడాలో ప్రపంచానికి చూపించాడు. ప్రపంచ స్పోర్ట్స్ ప్రియులను మంత్రముగ్ధులను చేశాడు రోజర్ ఫెదరర్. నోవాక్ జోకోవిచ్. టెన్నిస్ ని పర్ఫెక్షన్ అండ్ మెంటల్ స్ట్రెంత్ గా మార్చిన ప్లేయర్. టెన్నిస్ లో స్టైల్ ఉంది, పవర్ ఉంది, కానీ జోకోవిచ్ వచ్చాక మైండ్ గేమ్ మరో స్థాయికి వెళ్ళింది. ప్రెషర్ ఎంతైనా ఉండని ఫేస్ చేస్తాడు జోకోవిచ్. 5 సెట్స్ మ్యాచ్ అయినా చివరి వరకు స్ట్రాంగ్ గా ఉంటాడు. మధ్య మధ్యలో ఓడిపోతున్నట్టు కనిపించినా చివరికి గెలిచేది జోకోవిచే. డిఫెన్స్ ని ఆర్ట్ గా మార్చాడు. అసాధ్యమైన షాట్స్ ని రిటర్న్ చేస్తాడు. ర్యాలీస్ ని లాంగ్ గా లాగి ప్రత్యర్థిని అలసటకు గురి చేస్తాడు. జోకోవిచ్ డిఫెన్స్ అతడి అటాకింగ్ గేమ్ కంటే ప్రమాదకరం. సర్వ్, రిటర్న్, మూమెంట్, స్టామినా ఏదైనా జోకోవిచ్ లో వీక్నెస్ కనిపించదు. టెన్నిస్ లో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటేనే జోకోవిచ్. గ్రాండ్ స్లామ్లలో కన్సిస్టెన్సీ, డామినేషన్. 24 గ్రాండ్ స్లామ్స్ తో టాప్ లో ఉన్నాడు జోకోవిచ్. టాప్ ప్లేయర్స్ ని మళ్ళీ ఓడించడం, లాంగ్ టర్మ్ టాప్ ర్యాంకింగ్ లో ఉండడం జోకోవిచ్ స్పెషాలిటీ. జోకోవిచ్ కి ముందు టెన్నిస్ అంటే స్టైల్ ప్లస్ పవర్, కానీ జోకోవిచ్ వచ్చిన తర్వాత టెన్నిస్ అంటే మెంటల్ స్ట్రెంత్ ప్లస్ కంప్లీట్ కంట్రోల్. ఇప్పుడు ప్రతి ప్లేయర్ కూడా ఫిట్నెస్, మెంటల్ టఫ్నెస్, కన్సిస్టెన్సీ పై ఫోకస్ పెంచుకునేలా చేశాడు జోకర్. రఫెల్ నాదల్. టెన్నిస్ ని ఫైటింగ్ స్పిరిట్ గా మార్చిన వారియర్. టెన్నిస్ లో చివరి పాయింట్ వరకు పోరాటం చేయాలనే ఆలోచనను నదల్ గేమ్ చూశాకే అందరికి అర్థమైంది. ప్రతి పాయింట్ కోసం 100% ఎఫర్ట్స్ ఇస్తాడు, అసలు గివ్ అప్ ఇవ్వడు. గేమ్ ఓడిపోతున్న మాత్రం ఫైట్ మాత్రం ఆగదు. ఫైటింగ్ అంటే ఇదే అని ప్రపంచానికి చూపించాడు. క్లే కోర్ట్ లో అన్బీటబుల్. స్పిన్, కంట్రోల్, స్టామినా, ముఖ్యంగా ఫ్రెంచ్ ఓపెన్ లో డామినేషన్ మామూలుగా లేదు. లాంగ్ ర్యాలీస్ లో ఈజీగా ఆడేస్తాడు, ప్రత్యర్థి అలసిపోవాల్సింది, నాదల్ మాత్రం ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. మెంటల్ టఫ్నెస్. ఆట మధ్యలో గాయాలైనా మళ్ళీ తిరిగి వస్తాడు, అస్సలే గివ్ అప్ ఇవ్వడు. నాదల్ అంటే ప్లేయర్ కాదు, వారియర్. నాదల్ కి ముందు టెన్నిస్ అంటే స్కిల్ ప్లస్ టెక్నిక్. నాదల్ వచ్చిన తర్వాత టెన్నిస్ అంటే ఫైట్ ప్లస్ ఫిట్నెస్
ఫిట్నెస్ ప్లస్ స్టామినా. ఇప్పుడు టెన్నిస్ లో ప్రతి ప్లేయర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, మెంటల్ గ్రిట్ పై ఫోకస్ పెంచుకునేలా చేశాడు నాదల్ గ్రాండ్ స్లామ్స్ మాత్రమే గెలవలేదు, గెలవాలంటే ఎంత ఫైట్ చేయాలో ప్రపంచానికి చూపించాడు. టెన్నిస్ ని యుద్ధంగా మార్చిన యోధుడు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్. కార్లోస్ అల్కరాజ్ టెన్నిస్ ని స్పీడ్ అండ్ ఎక్స్ప్లోజివ్ గేమ్ గా మార్చుతున్న న్యూ జనరేషన్ స్టార్. టెన్నిస్ లో లెజెండ్స్ యుగం తర్వాత ఇప్పుడు న్యూ జనరేషన్ స్టార్స్ ఎంతో మంది వచ్చారు. ఆ లిస్ట్ లో ఫస్ట్ ఉండే నేమ్ కార్లోస్ అల్కరాజ్. కోర్ట్ లో లైటనింగ్ మూవ్మెంట్ తో ఒక్కసారి అటాక్ మోడ్ లోకి వెళ్తాడు కార్లోస్ అల్కరాజ్. ప్రత్యర్థి రియాక్ట్ అయ్యేలోపే పాయింట్ ముగిసిపోతుంది. ఎవరైనా సరే ఫుల్ అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు. పెద్ద ప్లేయర్స్ ముందు కూడా అసలే భయపడాడు. అల్కరాజ్ ఫన్ కి ఎనర్జీ మిక్స్ చేస్తాడు, కోర్టులో ఎంజాయ్ చేస్తాడు, స్మైల్ తో ఆడతాడు. దీంతో ప్రేక్షకులు కూడా అతడికి బాగా కనెక్ట్ అవుతారు. అల్కరాజ్ ని చూసినప్పుడే టెన్నిస్ మళ్ళీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా కనిపిస్తుంది. అల్కరాజ్ ముందు టెన్నిస్ అంటే లాంగ్ ర్యాలీస్ ప్లస్ పేషెన్స్, కానీ అల్కరాజ్ వచ్చిన తర్వాత టెన్నిస్ అంటే స్పీడ్, ఎక్స్ప్లోజివ్ అండ్ క్రియేటివిటీగా మార్చాడు. లెజెండ్స్ టెన్నిస్ ని నిర్మించారు, అల్కరాజ్ గేమ్ ని వేగంగా మార్చేస్తున్నాడు. క్రికెట్ లో వీరేంద్ర సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్ లో ఫస్ట్ బాల్ నుంచి అటాక్ చేసి డిఫెన్స్ అనే కాన్సెప్ట్ ని షేక్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. టెస్ట్ క్రికెట్ కి అగ్రెషన్ నేర్పించిన ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్. ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ అంటే సహనం, డిఫెన్స్, స్లో గేమ్. కానీ సెహ్వాగ్ వచ్చాక రూల్స్ అన్ని బ్రేక్ అయ్యాయి. బంతి బౌండరీకి వెళ్లడమే బెస్ట్ డిఫెన్స్ గా మార్చాడు సెహ్వాగ్. టెస్ట్ మ్యాచ్ లో కూడా T20 మైండ్ సెట్ తీసుకొచ్చిన ఫస్ట్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే. టెస్టుల్లో 300 కొట్టడం అంటే పెద్ద విషయం, కానీ సెహ్వాగ్ 6 తో ట్రిపుల్ సెంచరీ చేసే డేరింగ్ బ్యాట్స్మెన్ గా మారిపోయాడు. బంతి కనిపిస్తే బాదడం, ఇదే సెహ్వాగ్ ఫిలాసఫీ. సెహ్వాగ్ ముందు టెస్ట్ క్రికెట్ అంటే డిఫెన్స్ మాత్రమే, కానీ సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్ అంటే T20 గేమ్ గా మార్చాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఆడుతున్న బజ్ బాల్ ఎప్పుడో 20 years బ్యాక్ సెహ్వాగ్ ఆడేశాడు. క్రిస్ గేల్ క్రికెట్ ను పవర్ అండ్ ఎంటర్టైన్మెంట్ గా మార్చిన యూనివర్స్ బాస్. క్రికెట్ లో చాలా మంది బిగ్ హిటర్లు ఉన్నారు, కానీ గెల్ వచ్చాక ఒక కొత్త డెఫినేషన్ వచ్చింది. బ్యాటింగ్ అంటే బౌండరీల పండుగ. T20 అంటే సిక్సర్లు కొట్టడం మాత్రమే కాదు, స్టేడియం బయటకు బంతిని పంపించడం అని కూడా చూపించాడు గెల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ దశనే మార్చిన ప్లేయర్ గెల్. ఫియర్ ఫ్యాక్టర్. బౌలర్ బౌలింగ్ చేయడానికి ముందు గెల్ ఎక్కడ కొడతాడో అనుకుంటూ వేస్తారు, అది గెల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్. T20లను పవర్ హిట్టింగ్ షోగా మార్చాడు గెల్. 6 హిట్టింగ్ ని కూడా ఒక స్కిల్ గా మార్చింది క్రిస్ గెల్ మాత్రమే. ఇప్పుడు ప్రతి టీం కూడా పవర్ హిట్టర్స్ కోసం చూస్తుందంటే దానికి కారణం క్రిస్ గెల్ వేసిన ఫౌండేషనే. వివ్ రిచర్డ్స్ క్రికెట్ కి అగ్రెషన్ అర్థం చెప్పిన ఫస్ట్ డామినేటర్. రిచర్డ్స్ వచ్చాక వన్డే గేమ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు బౌలర్లకు బ్యాట్స్మెన్ భయపడేవారు, కానీ బౌలర్ కు భయపడడం కాదు, బౌలర్ ని భయపెట్టాలి. ఇది క్రికెట్ లో రిచర్డ్స్ ఇంపాక్ట్. హెల్మెట్ లేకుండా ఫాస్ట్ బౌలర్లను ఫేస్ చేయడం, అది కూడా బౌలర్లను డామినేట్ చేయడం, వేగంగా రన్స్ చేయడం, అగ్రెసివ్ స్ట్రైక్ రేట్. వన్డేల్లో మోడర్న్ అటాకింగ్ బ్యాటింగ్ కు ఫౌండేషన్ వేసిన ఫస్ట్ ప్లేయర్ రిచర్డ్స్ మాత్రమే. రిచర్డ్స్ కు ముందు బ్యాటింగ్ అంటే సర్వైవల్, కానీ రిచర్డ్స్ వచ్చిన తర్వాత బ్యాటింగ్ అంటే డామినేషన్ మాత్రమే. క్రికెట్ ని బ్యాట్స్మెన్ గేమ్ గా మార్చింది వివ్ రిచర్డ్స్ అని మాత్రమే చెప్పొచ్చు. విరాట్ కోహ్లీ క్రికెట్ ని ఇంటెన్సిటీ అండ్ ఫిట్నెస్ యుగంలోకి తీసుకెళ్లిన ప్లేయర్. క్రికెట్ లో టాలెంట్ ఎప్పటి నుంచో ఉంది, కానీ కోహ్లీ వచ్చిన తర్వాత ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఫిట్నెస్ ప్లస్ అగ్రెషన్ ప్లస్ కన్సిస్టెన్సీ అన్ని కలిపి మోడర్న్ క్రికెట్ ను పీక్ కి తీసుకెళ్లిన ప్లేయర్ విరాట్ కోహ్లీ. చేజింగ్ మాస్టర్. టార్గెట్ అంటే ఛాలెంజ్ గా తీసుకుని చేజ్ చేస్తాడు. భారీ టార్గెట్ అయినా అసలు ప్రెజర్ తీసుకోడు. స్ట్రైక్ రొటేషన్ ప్లస్ టైమింగ్ అంటే ఏంటో చూపించాడు కోహ్లీ. కోహ్లీ చేజ్ చేస్తున్నాడంటే మ్యాచ్ 100% విన్ అవ్వాల్సిందే. అంతేకాదు క్రికెట్ అంటే టెక్నిక్, జెంటిల్మెన్ గేమ్ మాత్రమే కాదు, అథ్లెట్ల మాదిరిగా ఫిట్నెస్ ఉండాలని కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసిన రెవల్యూషనరీ ప్లేయర్ విరాట్ కోహ్లీ. కోహ్లీ అంటేనే కన్సిస్టెన్సీ. 100% ఎనర్జీ పెడతాడు, ఆటలో ప్రతి సెకండ్ ని వాడుకుంటాడు. అన్ని ఫార్మాట్స్ లో రన్స్, వరుసగా సెంచరీలు బాది రన్ మెషిన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఒక్క మ్యాచ్ కాదు, 2 మ్యాచ్లు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దశాబ్దంన్నర పాటు టాప్ లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. అందుకే విరాట్ కోహ్లీ ది గ్రేట్. కోహ్లీకి ముందు క్రికెట్ అంటే టాలెంట్ ప్లస్ టెక్నిక్, కానీ కోహ్లీ వచ్చాక క్రికెట్ అంటే ఫిట్నెస్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ డిసిప్లైన్ అండ్ ఇంటెన్సిటీగా మార్చాడు. ఇప్పుడున్న యంగ్ ప్లేయర్స్ ఫిట్నెస్ ప్లస్ అగ్రెషన్ ప్లస్ కన్సిస్టెన్సీ పై ఫోకస్ పెంచుకునేలా చేశాడు విరాట్ కోహ్లీనే. కోహ్లీ కేవలం టన్నుల కొద్ది రన్స్ మాత్రమే చేయలేదు, మోడర్న్ క్రికెట్ ఎలా ఉండాలో ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు. టాలెంట్ గేమ్ ను మాత్రమే స్టార్ట్ చేస్తుంది, కానీ ఇంటెన్సిటీ గేమ్ ని గెలిపిస్తుంది. ఇదే కోహ్లీ చేసింది. డాన్ బ్రాడ్మన్ క్రికెట్ లో పర్ఫెక్షన్ అనే పదానికి నిర్వచనం. క్రికెట్ లో గొప్ప ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు, కానీ డాన్ బ్రాడ్మన్ పేరు వచ్చినప్పుడే ఒక మాట వినిపిస్తుంది, అసాధ్యం కూడా సాధ్యమే అన్నది. టెస్ట్ యావరేజ్ 99.94. కన్సిస్టెన్సీ అంటే ఇదే. ప్రతి మ్యాచ్ లో రన్స్, ప్రతి సిరీస్ లో డామినేషన్.
ఇది గ్రేట్నెస్ మాత్రమే కాదు, 100% పర్ఫెక్షన్. డాన్ బ్రాడ్మన్ కి ముందు క్రికెట్ అంటే జస్ట్ ఆట మాత్రమే, కానీ డాన్ బ్రాడ్మన్ తర్వాత క్రికెట్ అంటే ఆ స్థాయి వేరు అనేలా చేశాడు. అతను ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. బెస్ట్ అంటే ఎంతవరకు వెళ్ళాలన్నది డాన్ బ్రాడ్మన్ క్రియేట్ చేసిందే, కానీ డాన్ బ్రాడ్మన్ లెవెల్ కి మాత్రం ఇప్పటి వరకు ఎవరూ చేరుకోలేదు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ ను భావోద్వేగంగా మార్చిన లెజెండ్. క్రికెట్ లో గ్రేట్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు, కానీ సచిన్ వచ్చిన తర్వాతే ఒక ఫీలింగ్ వచ్చింది. క్రికెట్ అంటే ఒక గేమ్ కాదు, ఒక ఎమోషన్ గా మార్చాడు. బ్యాటింగ్ ని ఆర్ట్ గా మార్చాడు. స్ట్రైట్ డ్రైవ్, కవర్ డ్రైవ్, టైమింగ్. సచిన్ ప్రతి షాట్ ఒక పెయింటింగ్ లా కనిపిస్తుంది. సచిన్ ప్లే అంటే బ్యూటీ ప్లస్ పర్ఫెక్షన్. టెస్ట్, వన్డే ఫార్మాట్స్ లో డామినేట్ చేశాడు. ఏ ఫార్మాట్ అయినా అదే క్లాస్, అదే కన్సిస్టెన్సీ. దేశం మొత్తం ఆశలు పెట్టుకున్నప్పుడు కూడా అదే ఫోకస్, అదే గేమ్ ఆడేవాడు. రికార్డ్స్ ల బుక్ లో సచిన్ పేరు ఉండడం కాదు, సచిన్ పేరు మీదే రికార్డ్స్ బుక్ ఉంటుంది. భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా సచిన్ కి ఫ్యాన్స్ ఉంటారు. అందుకే గాడ్ ఆఫ్ క్రికెట్ అనే పేరు సచిన్ కి మాత్రమే ఉంటుంది. సచిన్ కి ముందు క్రికెట్ అంటే స్పోర్ట్స్ మాత్రమే, కానీ సచిన్ తర్వాత క్రికెట్ అంటే ఫ్యాషన్ ప్లస్ ఎమోషన్ గా మారింది. కోట్లాది పిల్లలకు ఇన్స్పిరేషన్ అయ్యాడు సచిన్. క్రికెట్ ఇండియాలో రిలీజియన్ గా మారింది సచిన్ వల్లే. సచిన్ కేవలం టన్నుల కొద్ది రన్స్ చేయలేదు, ప్రతి ఇండియన్ లో ఒక కళని నాటాడు. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ను స్పీడ్ అండ్ అటాకింగ్ యుగంలోకి తీసుకెళ్తున్నాడు. ఈ న్యూ జనరేషన్ టార్చ్ బేరర్. వీరందరి లెజెండ్స్ మాదిరిగా ఇప్పుడు ఇదే క్రికెట్ లో నయా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు ఈ 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. క్రికెట్ లో ప్రతి జనరేషన్ కి ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ ని మార్చిన వాడే లెజెండ్ అంటారు. గవాస్కర్ డిఫెన్స్, రిచర్డ్స్ అగ్రెషన్, సెహ్వాగ్ ఫియర్లెస్ అటాక్, గెల్ పవర్ హిట్టింగ్. ఇప్పుడు ఈ అన్ని స్టైల్స్ ని దాటుకొని గేమ్ ని కొత్తగా రీడిఫైన్ చేస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఫస్ట్ బాల్ నుంచే దంచుడు మొదలెడుతున్నాడు. షాట్స్ లో బ్యూటీ లేదు, ప్యూర్ పవర్ ఉంటుంది. క్లాసిక్ షాట్స్ కాదు, టెక్నిక్ షో కాదు, బాల్ ని బౌండరీ దాటి పంపించడమే టార్గెట్. వైభవ్ ఆట అంటే బ్యూటీ ఎంత మాత్రం కాదు, దండయాత్ర మాత్రమే. ఇది వైభవ్ సూర్యవంశీ దండయాత్ర అనేలా ఆడుతున్నాడు. టెస్ట్ నుంచి వన్డే నుంచి T20 ఇప్పటికే ఆట స్పీడ్ పెరిగింది, కానీ వైభవ్ లాంటి ప్లేయర్స్ తో ఇంకా ఫాస్ట్ క్రికెట్ అంటే T10 లాంటి క్రికెట్ ట్రెండ్ కూడా రావచ్చు. వైభవ్ సూర్యవంశీ కేవలం రన్స్ మాత్రమే చేయడం లేదు, క్రికెట్ ఎంత వేగంగా ఆడాలో ప్రపంచానికి చూపిస్తున్నాడు. ఆటోని ఫాలో అవ్వడం కాదు, ఆటను ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేస్తున్నాడు ఈ బుడ్డోడు. ఒక్కసారి వైభవ్ సూర్యవంశీ రికార్డులు చూస్తే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ పై 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి ప్రపంచ దృష్టిలో పడ్డాడు. వైభవ్ కి 14 సంవత్సరాల 32 రోజుల వయసులో, అతి చిన్న వయసులో ఐపీఎల్ లో T20 సెంచరీ సాధించాడు. ఐపీఎల్ లో క్రిస్ గేల్ 30 బంతుల్లో చేసిన సెంచరీ తర్వాత ఇదే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ. అలాగే ఒక భారతీయుడు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీ కూడా ఇదే. ఒక ఇన్నింగ్స్ లో 11 సిక్సర్లు కొట్టిన ఆటగాడు కూడా వైభవ్ సూర్యవంశీనే. ఇక అన్నింటికి మించి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ శతాబ్దంలో అంటే ఈ 100 సంవత్సరాలలో అత్యధిక బౌండరీల శాతం అంటే ఎక్కువ బౌండరీలు కొట్టిన ఆటగాడు. 93.07% బౌండరీస్ తో అత్యధిక బౌండరీలు కొట్టిన ఆటగాడిగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు ఈ బుడ్డోడు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతి చిన్న వయస్కుడైన క్రికెటర్ కూడా వైభవ్ సూర్యవంశీనే. వైభవ్ సూర్యవంశీని భారత క్రికెట్ లో నెక్స్ట్ జనరేషన్ గ్రేట్ ప్లేయర్ అని పిలవడం ప్రస్తుతానికి కొంచెం తొందరపాటు కావచ్చు, కానీ ప్రస్తుతానికి ఈ బుడ్డోడు చేస్తున్నది మాత్రం నా భూతో నా భవిష్యత్. వైభవ్ ఇలాగే బాగా రాణిస్తూ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ మానసికంగా దృఢంగా ఉంటే అతను భవిష్యత్తులో మరింత భారత క్రికెట్ కు ఖచ్చితంగా ఒక ముఖ్యమైన ఆటగాడిగా మారగలడు. సహనం, కఠోర శ్రమ, సరైన అవకాశాలను అందిపుచ్చుకోవడం ఇందుకు కీలకం. అంతేకాదు ఒకవైపు ఫేమ్, మనీ వస్తుంటే కంట్రోల్ తప్పి చాలా మంది క్రికెట్ మధ్యలోనే వైదొలుగుతారు. వైభవ్ సూర్యవంశీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డిసిప్లిన్ దీనికి చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో విరాట్ కోహ్లీ, రొనాల్డో లాంటి వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కరెక్ట్ గా జరిగితే మాత్రం విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, MS ధోని తర్వాత క్రౌడ్ పుల్లర్ గా మారే ఇండియన్ ప్లేయర్ ఈ బుడ్డోడే. ఈ 15 ఏళ్ల బుడ్డాడు నిజంగా ఇవన్నీ సాధిస్తాడనుకుంటున్నారా? మరి మీరేమనుకుంటున్నారు? వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పై, అతడి సిక్సర్లపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి. అంతేకాదు అన్ని స్పోర్ట్స్లలో మీకు ఇష్టమైన ఆల్ టైమ్ ఫేవరెట్ లెజెండ్ ప్లేయర్ ఎవరో కూడా కమెంట్ చేయండి.